హైదరాబాద్లోని సివిల్ సప్లై బిల్డింగ్ జూన్ 1 నుంచి తెలంగాణకి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సివిల్ సప్లై శాఖ ఆస్తులపై ఏపీ తెలంగాణ మధ్య చర్చలు జరగ్గా 2 రాష్ట్రాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. తెలంగాణకే సివిల్ సప్లై బిల్డింగ్ విభజన సమయంలో చెరో భాగం కేటాయించగా ఇప్పుడు పూర్తిగా తెలంగాణకే రానుంది. పీడీఎస్ రైస్ అక్రమ రవాణా కట్టడిపై మంత్రులు చర్చలు జరిపారు. సివిల్ సప్లై శాఖలో టెక్నాలజీ వాడకంపై పరస్పర సూచనలు చేశారు. యాక్టివిటీస్ ఈ భవనానికి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఫుడ్ అండ్ ఫుడ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ అన్నీ కూడా ఇక్కడే ఉండాలనే ఉద్దేశంతో వారితో సంప్రదించి దానికి అనుగుణంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ఉన్న ప్రాపర్టీస్ ఇక్కడ అక్కడ అది ఎట్లా సెటిల్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని చర్చలు కూడా జరిపి ఒక ముందంజ వేయబోతున్నాం. ఇప్పుడు ప్రాథమికంగా సివిల్ సప్లైస్ భవన్లో వాళ్ళకున్న సగభాగం కూడా ఇప్పుడు తెలంగాణకి వాళ్ళు ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల 3వ వారం నుంచి ఇవ్వబోతున్నారు. అదేవిధంగా కార్పొరేషన్కు ఉన్న 16 ఫ్లాట్స్ ఉన్నాయి క్రాంతిశిఖర్ అపార్ట్మెంట్స్లో ఎంప్లాయీస్ ఉండేవి. అవి కూడా క్రమక్రమంగా తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయితే ఈ అనేక అంశాలు చర్చించి మరి ఏ విధంగా మనం కలిసి ముందుకు పోదామో మేము మాట్లాడాము. ఈ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ భవనం ఏదైతే గతంలో ఇక్కడ పరిపాలన సాగేదో పూర్తి స్థాయిలో తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది ఒక నిర్ణయం తీసుకుని రైస్ ఎక్స్పోర్ట్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఫిలిప్పీన్స్ దేశానికి తీసుకెళ్తున్నారు కాకినాడ పోర్ట్ నుంచి. సో మేము అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయగలుగుతాం, విశాఖపట్నం పోర్ట్ కానివ్వండి, కాకినాడ పోర్ట్ కానివ్వండి, కృష్ణపట్నం పోర్టులో కానివ్వండి, మా రాష్ట్రాల్లో కూడా తప్పకుండా మేము భవిష్యత్తులో వీరి ట్రేడ్ని ఇంకా పెంచడానికి కోసం మేము అందించాల్సిన సహాయాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ షేరింగ్ అవర్ నాలెడ్జ్. ఇట్స్ అ మ్యూచువల్ బెనిఫిట్ ప్రోగ్రామ్.